బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. అటెన్షన్ డైవర్షన్ అంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ అటాక్ చేశారు. కృష్ణా జిల్లాల వాటాపై బీఆర్ఎస్ లీడర్స్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు మంత్రి అడ్లూరి. కృష్ణా జిల్లాలపై చర్చ అంటే చాలు బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి పారిపోతుందని హాట్ కామెంట్స్ చేశారు ఆయన. మాజీ మంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వంపై డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, పాలన కరెక్ట్ అందిస్తలేరు, పాలన వైఫల్యాలు ఉన్నాయి, పాలన అన్ని విధాలు కూడా ప్రజలకు సరైన పాలన ఇస్తలేరు అని చెప్పేసి ఆయన నోటికి ఎంత వస్తే అంత ఆ విధంగా మాట్లాడేటువంటి కేటీఆర్ మాట్లాడే మాటలు ఏమున్నాయంటే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుంటారు కేటీఆర్. మేము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, మాజీ మంత్రి కేటీఆర్ను, హరీష్ రావును ఒకటే మాట్లాడుతున్నాం. ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే నదీ జలాల మీద మాట్లాడింది మీరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాలపై, గోదావరి జలాలపై మాట్లాడిన సందర్భంలో పట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆ ఒక అంశాన్ని అసెంబ్లీలో మేము చర్చ చేస్తామంటే వారు చేసిన ఆరోపణ, కృష్ణా జలాలపై చేసిన ఆరోపణపై చట్టసభల్లో, శాసనసభల్లో చర్చ చేద్దామంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పారిపోయిండు, కేటీఆర్ అడ్రస్ లేకుండా పోయిండు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ దోచుకున్న డబ్బుకు మా ప్రభుత్వం నెల వడ్డీ కడుతున్నట్లు చెప్పారు ఆయన. గత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు గట్టిపోటీ ఇచ్చి బుద్ధి చెప్పారు. అండ్ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ భంగపాటు తప్పదన్నారు మంత్రి అడ్లూరి. మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని వర్గాల ప్రజలు శాసనసభలో వాస్తవాలు ఒప్పుకునడానికి, వాళ్ళు చేసిన పాపాలు బయటపడతాయని భయంతో పారిపోయాడు. ఇలా ఫామ్ హౌస్కి మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిమితం అయిపోయాడు. ఈ కేటీ రామారావు డ్రామాల ముచ్చట్లు చెప్పుకుంటా ఈయన మా మీద వైఫల్యాలు మాట్లాడుతుండు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో కూడా ఇంత ఆక్రోశం ఎందుకని అడుగుతున్నా కేటీఆర్ను. ఇంత మీ మీద తప్పుడు ఆరోపణలుగా మాట్లాడే ఆ నాలుకే ఆ దేవుడు ఎందుకు ఇచ్చిండో అర్థమైతలేదు. కానీ ఏదైనా తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రాబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో పట, మన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పట ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని ఆ బుద్ధి చెప్పిండు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పట కూడా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉన్న ప్రజలంతా కూడా ఎట్లా బుద్ధి చెప్పాలనో బీఆర్ఎస్ టీఆర్ఎస్కు మళ్ళీ ఒక 4వ సారి కూడా బుద్ధి చెప్తారు. మేము ఒకటే విషయం చెప్తున్నాము. ఇలా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభం చేసి 1వ తారీఖులలో మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన కమిషన్లతో ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్న డబ్బులకు మన ప్రతి నెల 1వ తారీఖుల ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి సంబంధించిన సన్నబియ్యం ఇచ్చుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అర్హత ఉన్న వారికి రేషన్ కార్డు ఇచ్చుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికి 200 యూనిట్ల కరెంటు ఇచ్చుకుంటూ, రైతులకు రుణమాఫీ చేసి, రైతు భరోసా ఇచ్చి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తుంటే వాళ్ళకి ఏం మాట్లాడినా అర్థమవుతుంది.